ఆమె ఉమ్మడి జిల్లాకు ఏకైక మంత్రి. ఆయన మాజీ ఎమ్మెల్సీ. జిల్లాలో ఆ దంపతుల హవా ఒక రేంజ్ లో ఉంటుంది. కానీ వారం రోజులుగా అక్కడ సిచ్యువేషన్ మారింది. సొంత పార్టీలోనే తిరుగుబాటు మొదలైపోయింది. దీంతో జిల్లాలో ముఖ్యమైన కార్యక్రమాలన్నీ ఆ దంపతుల అటెండెన్స్ లేకుండానే జరిగిపోతున్నాయి. ఇంతకీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏం జరుగుతోంది? జిల్లా నేతలు కొండా కపుల్స్ ని పిలవట్లేదా, లేక వాళ్లే వెళ్లట్లేదా? ఇప్పుడు ఇదే చర్చ ఓరుగల్లు వ్యాప్తంగా జరుగుతోంది. ఓరుగల్లు కాంగ్రెస్ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతుంది. పదవులు పెత్తనం కోసం కొండా వర్సెస్ అదర్స్ మధ్య మొదలైన పోరు రోజు రోజుకు పెరుగుతుంది. మున్నూరు కాపు సంఘం భూమి పూజ సందర్భంగా కాంగ్రెస్ లో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. కొండా మురళి మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ ఈ కార్యక్రమంలో పాల్గొనకపోవడం హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు ఈ కార్యక్రమాన్ని తన చేతుల మీదుగా జరిపించిన ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కొండా మురళిపై పరోక్ష విమర్శలు చేశారు. అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలి తప్ప ఆవేశాలకు పోయి బహిరంగ విమర్శలు చేయడం సరికాదంటూ కొండా మురళిపై సెటైర్లు వేశారు. అన్ని పార్టీల వాళ్ళు అందరూ ఉండాలి, ఎవరైనా కానివ్వండి, దీంతో రాజకీయాలకు సంబంధం లేకుండా రావాలి, కలిసి ఉండాలి, కలిసి పని చేసుకోవాలి తప్ప ఆవేశాలకు వచ్చిరాని మాటలు రోడ్డు మీద మాట్లాడుకొని వాటికి లోనయ్యి ఏం గట్టు పంచాయతీ కాదు, పాలు పంచాయతీ కాదు, దేనికి లేదు, ఏం లేదు. మున్నూరు కాపు భవనం భూమి పూజ కార్యక్రమానికి కొండా మురళి రాకపోవడం, నాయని రాజేందర్ రెడ్డి పరోక్ష విమర్శలు చేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు వరంగల్ భద్రకాళి టెంపుల్ ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ లేకుండానే జరిగిపోవడం ఇటీవల మరో హాట్ టాపిక్ గా మారింది. 12 మంది సభ్యులతో ఏర్పాటు చేసిన ట్రస్ట్ బోర్డు కమిటీతో అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రోటోకాల్ ప్రకారం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంది. కానీ ఈ కార్యక్రమానికి ఆమె హాజరు కాకపోవడం, ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి సమక్షంలో ప్రమాణ స్వీకారోత్సవం జరగడం ఆసక్తిగా మారింది. ఇక భద్రకాళి బోనాల విషయంలో కొండా సురేఖ నిర్ణయం ఇటీవల కొత్త కాంట్రవర్సీకి తెరతీసింది. భద్రకాళి అమ్మవారికి మంత్రి సురేఖ బోనం సమర్పిస్తాననడం, ఆగమ శాస్త్ర ప్రకారం భద్రకాళికి బోనం ఉండదని పలువురు నేతలు గొడవకు దిగడంతో పెద్ద రచ్చే నడిచింది. అన్ని వర్గాల నుంచి విమర్శలు రావడంతో భద్రకాళికి బోనాల కార్యక్రమాన్ని వాయిదా వేశారు కొండా సురేఖ. ఇటీవల స్థానిక నేతలు కడియం, రేవూరి ప్రకాష్ రెడ్డిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు కొండా మురళి. కడియం శ్రీహరి టీడీపీకి, బీఆర్ఎస్ కు వెన్నుపోటు పొడిచారని, ఇప్పుడు కాంగ్రెస్ ను ఏం చేస్తారోనని కామెంట్ చేశారు. తనను పరకాలలో గెలిపించాలని రేవూరి ప్రకాష్ రెడ్డి తనను బతిమాలుకున్నారని మురళి అనడం అగ్గిరాజేసింది. కొండా కామెంట్స్ పై కాంగ్రెస్ పెద్దలకు ఫిర్యాదు చేశారు స్థానిక నేతలు. ఈ క్రమంలో కొండా దంపతులు లేకుండానే ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహిస్తుండడం చర్చకు దారితీస్తుంది. అయితే కొండా దంపతులు వేరే కార్యక్రమాల్లో బిజీగా ఉండడం వల్లే ఈ ప్రోగ్రామ్స్ కు హాజరు కాలేదు తప్ప ఇక వేరే అంశం లేదని చెబుతున్నారు అనుచరులు. మొత్తంగా కొండా దంపతుల వ్యవహారం ఇటు హైదరాబాద్ తో పాటు అటు ఉమ్మడి జిల్లాలోనూ కాకరేపుతుంది. మరి ఈ ఎపిసోడ్ కు హస్తం పెద్దలు ఏ విధంగా శుభం కార్డు వేస్తారో చూడాలి.